అసిస్టెంట్కి సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్, అదేవిధంగా ఎడ్జిటీ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ బాగా యూజ్ అయ్యేటటువంటి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఏపీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో ఇది మీ అందరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గతంలో ఇప్పుడు ఈరోజు ఏపీలో ఇదే రకమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బుక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఏపీకి తెలంగాణకి సిలబస్ ఒకటే అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి అంశాలు కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ ఏపీకి సంబంధించినటువంటి బుక్స్ ఇవి చెప్తే మాకు ఇంకా బాగా ఏపీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో వీటిని తెప్పించడం జరిగింది. సో వీటిని మా మిత్రుడు రాంబాబు గారు అడిగిన వెంటనే పంపించారండి. కాబట్టి వీటిని ఇప్పుడు మీకు అందరికి కూడా ఈ తెలుగు అకాడమీ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలని ఇక్కడ డైరెక్ట్గా డిస్కస్ చేయడం కోసం ఈ బుక్లు తెప్పించడం జరిగిందండి. సో దీనిలో భాగంగానే మనకి ఇక్కడ చూడండి కణజాలాలు. మరి దీంట్లో కణజాలాలు తీసుకున్నట్లయితే మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ ఉందండి. దీంట్లో మరి బిట్లు రావడానికి అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజీ తీసుకున్నట్లయితే మనకి వృక్ష కణజాలాలు అనేవి ఇవ్వటం జరిగిందండి. దీంట్లో విభాజిక కణజాలం అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే జనరల్గా మనం చెప్పేటటువంటి కణజాలాలు తీసుకున్నట్లయితే మొక్కలో విభాజిక కణజాలం ఉంటుంది, త్వచ కణజాలం ఉంటుంది, నెక్స్ట్ సందాయక కణజాలం ఉంటుంది, తర్వాత ప్రసరణ కణజాలం ఉంటుంది. ఇవి 4 రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ బుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ విభాజిక కణజాలం అనేది మొక్కలో ఉండేటటువంటి కణజాలము. ఇది విభజన చెంది కొత్త కణాలు తయారు చేస్తుందని చెప్పాము. ఈ విభాజిక కణజాలం అనేది కొత్త కణాలను ఏర్పరిచిన తర్వాత శాశ్వతంగా ఆ కణాలు అనేవి తర్వాత మిగిలినటువంటి కణజాలాలుగా మారుతాయి. సో కాబట్టి ఈ విభాజిక కణజాలము తర్వాత కొత్త కణాలని ఏర్పరిచి పరిపక్వం చెందిన తర్వాత దీని నుంచి మనకి సరళమైనటువంటి కణజాలము, తర్వాత సంక్లిష్ట కణజాలం అనేటటువంటి 2 రకాలైనటువంటి కణజాలాలు అనేవి రావటం జరిగిందండి. సరళ కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం. సరళ శాశ్వత, సంక్లిష్ట శాశ్వత కణజాలంగా మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగిందండి. విభాజిక కణజాలం నుంచి తర్వాత సరళ శాశ్వత కణజాలం ఏర్పడుతుంది, సంక్లిష్ట శాశ్వత కణజాలం ఏర్పడుతుంది. సో మరి సరళ శాశ్వత కణజాలంలో మనకి ఏముంటాయి అంటే త్వచ కణజాలం చెప్పాం కదా, ఆ త్వచ కణజాలానికి సంబంధించింది అంటే బాహ్య చర్మం, రక్షక కణాలు, పత్ర రంధ్రాలు, సో బెరడు, ఇవన్నీ కూడా మనకి ఈ సరళ శాశ్వత కణజాలానికి సంబంధించినవి. నెక్స్ట్ సందాయ కణజాలం కూడా దీనికి సంబంధించిందేనండి. అంటే మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూల కోణ కణజాలం, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. నెక్స్ట్ సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే దారువు పోషక కణజాలాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ మనం డీటెయిల్గా దీని గురించి నేర్చుకుందామండి. ఇక్కడ ఈ బుక్లో జస్ట్ పేర్లు మాత్రమే మారాయండి, సిలబస్ మొత్తం కూడా ఒకే రకంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే ఫస్ట్ విభాజిక కణజాలం ఏర్పడుతుంది. ఈ విభాజిక కణజాలం నుంచి మిగిలినటువంటి అన్నీ ఏర్పడతాయి. సో దీంట్లో మళ్ళీ ఏర్పడినటువంటి వాటిలో మిగిలినవన్నీ కూడా సరళమైనవి, దారువు పోషక కణజాలం మాత్రమే సంక్లిష్టమైనటువంటి కణజాలం అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి దీని గురించి చూద్దామండి. విభాజిక కణజాలం అనేది చూడండి, మొక్క ఎక్కడైతే పెరుగుదల జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉంటుందండి. ఈ చూడండి ఈ మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజిక కణజాలం అనేది విభజన చెందే కణజాలం ఉంటుంది. మొక్కలో ఎక్కడైతే పెరుగుదల జరుగుతుంది అంటే ఏంటి, కాండం కొన వేరు కణాల్లో పెరుగుదల జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి ఈ విభాజిక కణజాలం ఉంటుంది. మరి విభాజిక కణజాలం అనేది ఉండే ప్రాంతాన్ని బట్టి మనకి అగ్ర విభాజిక కణజాలము, మధ్యస్థ విభాజిక కణజాలము, పార్శ్వ విభాజిక కణజాలం అనే 3 రకాలుగా ఉంటాయి. ఇక చూడండి మనకి అగ్ర విభాజిక కణజాలం ఇది కాండం యొక్క కొన భాగంలో ఉంటుంది, వేరు కొన భాగంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డ నీళ్లలో పెట్టినప్పుడు వేర్లు వస్తాయి కదా, ఈ వచ్చినటువంటి వేర్లను మనం కొన్ని సగానికి కత్తిరించామనుకోండి, కత్తిరించిన తర్వాత ఈ కత్తిరించినటువంటి వాటి నుంచి మళ్ళీ వేర్లు కిందకి పెరగవు, కానీ మిగిలినటువంటి వేర్లు అనేవి బాగా కిందకి పెరుగుతాయి. ఎందుకంటే కత్తిరించినటువంటి వేర్లలో మనకి అగ్ర విభాజిక కణజాలం ఉంది కాబట్టి ఈ వేర్లు బాగా కిందకి పెరుగుతాయి. మనం ఏ భాగాన్ని అయితే కత్తిరించామో ఆ కత్తిరించినటువంటి కొన్ని వేర్లలో ఆ పెరుగుదల ఆగిపోయి అక్కడే ఆగిపోతుంది. సో కాబట్టి వేరు కొన భాగంలో ఉండేది, కాండ కొన భాగంలో ఉండేదాన్ని అగ్ర విభాజిక కణజాలము, ఎపికల్ మెరిస్టెమ్ అని పిలుస్తారు. ఇక చూడండి అభివృద్ధి చెందేటటువంటి వేర్లు కాండం అగ్రభాగంలో అగ్ర విభాజిక కణజాలం ఉంటుంది.
వేరు కొన భాగంలోను కాండ కొన భాగంలోను ఉండేటటువంటి విభాజక కణజాలం ఏది అని అడిగితే మనకి అగ్ర విభాజక కణజాలం. ఇదేం చేసిద్ది? వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. వేరుని కాండం యొక్క పొడవుని అభివృద్ధి చేసేటటువంటి కణజాలం ఏది అంటే అగ్ర విభాజక కణజాలం. తర్వాత రెండవది పార్శ్వ విభాజక కణజాలం. చెప్పాం కదా. రెండవది ఏంటి అంటే పార్శ్వ విభాజక కణజాలం. ఇది ఇక్కడ కనిపిస్తుంది పార్శ్వ. పేరులో నేను చూడండి, పార్శ్వ అంటే ఇక్కడ మనకి వా అనేది వ్యాసార్థం అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి తెలుసు కదా, మ్యాథ్స్లో వ్యాసార్థం లేకపోతే వ్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వ్యాసం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది వ్యాసం. మరి పార్శ్వ విభాజక కణజాలం ఏం చేస్తుందంటే మొక్క యొక్క కాండం యొక్క వ్యాసాన్ని పెంచిద్ది. చూడండి, మనం చూసినప్పుడు కొన్ని మొక్కలు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా దాని కాండం అనేది చిన్నగా ఉంటుంది. మరి ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ కాండం బాగా ఊరి పెద్దగా లావుగా కనిపిస్తూ ఉంటుంది, చుట్టుకొలత పెరిగిద్ది. సో కాబట్టి చూడండి, పార్శ్వ విభాజక కణజాలం ఏం చేసిద్ది అంటే వ్యాసాన్ని పెంచిద్ది. వ్యాసం లేకపోతే వర్తులంగా దాని యొక్క చుట్టుకొలత పెంచేటటువంటిది పార్శ్వ విభాజక కణజాలం. గుర్తుపెట్టుకోండి, వా అంటే వ్యాసం అని గుర్తుపెట్టుకోండి. పార్శ్వ దాంట్లో వా అంటే వ్యాసాన్ని పెంచేది పార్శ్వ విభాజక కణజాలం. నెక్స్ట్ మధ్యస్థ విభాజక కణజాలం. మధ్యస్థ విభాజక కణజాలం ఎక్కడ ఇచ్చాడు? చూడండి, మధ్యస్థ విభాజక కణజాలము కొన్ని మొక్కల్లో కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజక కణజాలం ఉంటుంది. సో దీని గురించి ఇక్కడ కొంచెం ఒక లైన్ ఇచ్చాడంటే దీంట్లో చూడండి, కొన్ని మొక్కల్లో కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజక కణజాలం ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది కణుపు కదా, ఈ కణుపులు దగ్గరగా మధ్యస్థ విభాజక కణజాలం ఉంటుంది. ఇది ఏం చేసిద్ది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి, మధ్యస్థ విభాజక కణజాలము ఆ కాండం మీద ఆకులు సంబంధించినటువంటి ఇక్కడ కాడలు లాంటివి కనిపిస్తున్నాయి. అంటే ఆకులు ఏర్పడడానికి, తర్వాత పుష్పాలు ఏర్పడడానికి, ఇక్కడ ఒక పుష్పం ఏర్పడింది అనుకోండి, ఇక్కడ మనకు ఒక పువ్వు వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కణజాలం అనేది మధ్యస్థ విభాజక కణజాలము పువ్వులను ఏర్పరుస్తుంది, పువ్వులకు సంబంధించినటువంటి కాడలను ఏర్పరిచిద్ది. తర్వాత పక్క కొమ్మలు ఏర్పరచడానికి ఉపయోగపడుద్ది. దీని నుంచి పక్క కొమ్మలు కూడా వస్తాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మధ్యస్థ విభాజక కణజాలం నుంచి ఏమేమి వస్తాయి అంటే ఆకులు, కొత్త పువ్వులు, అదేవిధంగా మనకి పక్క కొమ్మలు, చిన్న కొమ్మలు, ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే మధ్యస్థ విభాజక కణజాలం నుంచి మనకి ఏర్పడటం జరుగుతుంది. సో కాబట్టి ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ విభాజక కణజాలానికి సంబంధించింది. విభాజక కణజాలం అనేది ఇది విభజన చెందేటటువంటి కణజాలము. ఇది ప్రారంభంలో ఇట్లా విభజన చెంది పార్శ్వ విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం, అగ్ర విభాజక కణజాలంగా ఏర్పడుతుంది. తర్వాత ఇది శాశ్వతంగా ఏమవుతుందంటే శాశ్వత కణజాలంగా మారిద్ది. ఇకప్పుడు చెప్పాము మనం, మిగిలినటువంటి మొత్తం కూడా సరళ సంక్లిష్ట కణజాలాలుగా మారుతుంది. విభాజక కణజాలం నుంచే మిగిలినటువంటివి సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలము ఈ విభాజక కణజాలం నుంచే ఏర్పడతాయి. కాండం వేరు అగ్రభాగాల్లో ఉంటే వాటిని అగ్ర విభాజక కణజాలం అంటారు. నెక్స్ట్ కాండం యొక్క చుట్టుకొలత లేదా వ్యాసాన్ని పెంచడానికి ఉపయోగపడేది పార్శ్వ విభాజక కణజాలము. కొత్త ఆకులు, తర్వాత పక్క కొమ్మలు, పుష్పాలు ఏర్పడడానికి ఉపయోగపడేటటువంటిది మధ్యస్థ విభాజక కణజాలం. ఇది కణుపు దగ్గర ఉంటుంది. మధ్యస్థ విభాజక కణజాలం అనేది గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాండానికి మధ్యలో ఇక్కడ కణుపులు ఉంటాయి కదా, సో ఈ ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇది 3 రకాలైనటువంటి కణజాలాలండి. ఇది ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి విభాజక కణజాలంలో కణాలు ఎట్లా ఉంటాయి, చురుకుగా ఉంటాయంట. తర్వాత చూడండి, విభాజక కణజాలంలో ఉండే కణాలు చురుకుగా ఉంటాయి. ఇవి చిక్కని కణద్రవ్యం ఉంటుంది. సెల్యులోస్తో తయారైనటువంటి పలసని కణకవచాలు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విభాజక కణజాలంలో ఉన్నటువంటి కణాలు పలసని కణకవచం ఉంటుంది, స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటిదండి. పలసని కణకవచం ఉంటుంది, దీంట్లో స్పష్టమైనటువంటి కేంద్రకం ఉంటుంది. రిక్తికలు అనేవి దీంట్లో ఉండవు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అండి. ఈ క్రింది ఏ కణజాలంలో మనకి రిక్తికలు అనేవి ఉండవు అని అడుగుతారు. దాంట్లో మనకి విభాజక కణజాలము, తర్వాత త్వచ కణజాలము, సందాయక కణజాలము, ప్రసరణ కణజాలం అని ఆప్షన్ ఇస్తాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎట్లాంటివి స్పెసిఫిక్గా ఉండేటటువంటి బిట్లు మనకి ఎక్కువ చదువుకోవాలా. దీంట్లో రిక్తికలు అనేవి ఉండవు, ఎందుకంటే విభాజక కణజాలం రిక్తికలు అనేవి ఉండవు. ఇది పెరుగుదలకు సంబంధించినటువంటిది కాబట్టి ఏ భాగంలో ఏ కణజాలాల్లో ఉండవు రిక్తికలు అంటే విభాజక కణజాలం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాశ్వత కణజాలం. చెప్పాం కదా, మనకి విభాజక కణజాలం నుంచి ఏర్పడినటువంటి కణాలు
ఇవి ఏం చేస్తాయంటే ప్రత్యేకమైనటువంటి విభజన సామర్థ్యాన్ని కోల్పోయి శాశ్వత కణజాలాలుగా మారతాయి. అంటే విభాజ్య కణజాలం కొంతకాలం విభజన చెందిన తర్వాత వాటి నుంచి శాశ్వత కణజాలాలుగా మారతాయి. ఇక అవి విభజన చెందవు. ఇవి శాశ్వత ఆకారం పరిమాణాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైనటువంటి కణాలుగా ఏర్పడతాయి. దాన్ని అంటే విభేదనం అని చెప్తారు. ఇది ఈ విధంగా కణాలు అనేవి మార్పు చెంది విభాజ్య కణజాలం నుంచి వేరే కణజాలంగా మారతాయి. దీన్ని విభేదనం అంటారు. మరి ఇట్లా విభేదనం చెందిన తర్వాత శాశ్వత కణజాలాలు అనేవి ఏర్పడుతున్నాయి. అవి ఏంటి అంటే మనకి సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఈ రెండు రకాలైనటువంటి అండి. మనకి శాశ్వత కణజాలం అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్పాం. సరళ శాశ్వత కణజాలము, దాని తర్వాత సంక్లిష్ట శాశ్వత కణజాలం. మరి ఈ సరళ శాశ్వత కణజాలంలో ఏముంటాయంటే చెప్పాం మనం. త్వచ కణజాలము, ఇప్పుడు మొక్క బాగానే ఆవరించి ఉండేటటువంటి బాహ్య చర్మం ఉంటుంది కదా, ఆ బాహ్య చర్మము, దాంట్లో ఉండేటటువంటి పత్ర రంధ్రాలు, రక్షక కణాలు, బెరడు, ఇవన్నీ కూడా మనకి త్వచ కణజాలాన్ని సరళమైనటువంటి శాశ్వత కణజాలంలో ఉంటాయి. దాని తర్వాత మనకి సందాయక కణజాలం అని చెప్పాం కదా, మృదు కణజాలము, దృఢ కణజాలం, ఇవన్నీ కూడా ఈ సరళ శాశ్వత కణజాలం కిందకు వస్తాయి. మరి సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే దారువు పోషక కణజాలము, సంక్లిష్టమైనటువంటి శాశ్వత కణజాలం. సో వీటిని గురించి చూద్దాం ఇప్పుడు. చూడండి, సరళ శాశ్వత కణజాలం అంటే ఇవి బాహ్య చర్మం కింద కొన్ని పొరలు ఉంటాయని చెప్పాము. మృదు కణజాలం సాధారణంగా కనిపించేటటువంటి సరళ కణజాలం ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మృదు కణజాలం అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ సరళ శాశ్వత కణజాలంలో మనకి మృదు కణజాలం అనేది ఒక రకమైంది. ఈ కణాలు అనేవి ఎట్లా ఉంటాయంటే సరళ కణాలు పల్చని కణకవచాలు కలిగి ఉంటాయి. సజీవ కణాలన్నీ కూడా వదులుగా ఉంచబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఇవి కణాలన్నీ పలసగా ఉంటాయి, వదులుగా ఉండి మృదువుగా ఉండి పెద్ద పెద్ద ఖాళీలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. ఇది సరళమైనటువంటి శాశ్వత కణజాలంలో మృదు కణజాలానికి సంబంధించింది. ఇది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మృదు కణజాలం. చూడండి, మరి కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం అనేది పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తుంది. దీన్ని హరితయుత కణజాలం అని చెప్పాము. మనం ఆల్రెడీ మృదు కణజాలంలో 3 రకాలు ఉంటాయని చెప్పామండి. మృదు కణజాలంలో 3 రకాలైనటువంటి కణజాలాల్లో హరిత రేణువులు ఉంటే హరితయుత మృదు కణజాలం అని చెప్పాము. తర్వాత గాలిని కలిగి ఉంటే దాన్ని వాయుయుత మృదు కణజాలం లేకపోతే ఏరింకాయం అని చెప్తున్నారు. నిల్వ చేసేటటువంటిది ఏంటి అంటే ఆహార పదార్థాలని నిల్వ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది మనకి చూడండి, మృదు కణజాలం పత్రహరితాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే క్లోరెంకైమా లేకపోతే హరిత మృదు కణజాలం అని చెప్తారు. కిరణ సంయోగక్రియ నిర్వహించింది. నెక్స్ట్, నీటి మొక్కల్లో మృదు కణజాలంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు అనేవి ఉంటాయి. ఇవి నీటిపైన తేలడానికి ఉపయోగపడతాయి. దీన్ని వాయుగత మృదు కణజాలం లేదా ఏరింకైమా అని చెప్తారు. సో కాబట్టి దీని మీద బిట్లు ఏమని అడుగుతారంటే మృదు కణజాలంలో కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించేటటువంటి కణజాలం ఏది అంటే హరితయుత కణజాలం లేదా క్లోరెంకైమా. తర్వాత మృదు కణజాలంలో నీటిలో తేలడానికి ఉపయోగపడేటటువంటి కణజాలం ఏది అంటే వాయుగత కణజాలము లేదా ఏరింకైమా అని చెప్తారు. తర్వాత మృదు కణజాలంలో ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఏది అంటే ఇక్కడ చూడండి, ఆహారాన్ని నిల్వ చేసేది స్టోరేజ్ ప్యారంకైమా అని చెప్తారు. నిల్వ చేసేటటువంటి మృదు కణజాలం అని చెప్పడం జరుగుతుంది. నిల్వ చేసే మృదు కణజాలం, ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాదుంప ఉందనుకోండి, బంగాళాదుంపలో ఆహారం అనేది నిల్వ చేయబడుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి మృదు కణజాలం 3 రకాలు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది మృదు కణజాలంలో హరిత రేణువులు ఉంటే అది హరితయుత మృదు కణజాలం. గాలి గదులుండి నీళ్ళల్లో తేలడానికి ఉపయోగపడితే దాన్ని వాయుగత మృదు కణజాలం ఏరింకైమా అంటారు. నెక్స్ట్, ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి మృదు కణజాలము స్టోరేజ్ ప్యారంకైమా అంటారు. ఇవి 3 రకాలైనటువంటివి మృదు కణజాలంలో ఉంటాయి. తర్వాత మృదు కణజాలం తర్వాత మనకి దృఢ కణజాలము, తర్వాత స్థూలకోణ కణజాలం కూడా ఉంటాయని చెప్పామండి. ఇవి చూడండి, మొక్కల్లో వంగే గుణానికి మరొక కణజాలం స్థూలకోణ కణజాలం అనేది ఉంటుందని చెప్పాము. ఇది ఇంపార్టెంట్ అండి. మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలం, 3 రకాలైనటువంటి కణజాలాన్ని సందాయ కణజాలాన్ని కూడా అని చెప్తారు. దీంట్లో మరి మృదు కణజాలం తర్వాత రెండోది స్థూలకోణ కణజాలం. దీన్ని కోలెన్కైమా అంటారు. మొక్కల్లో వంగే గుణానికి కారణమైంది ఏది అంటే స్థూలకోణ కణజాలం అంటారు.
పెద్ద పెద్ద గాలి దుమ్ములు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లన్నీ కిందకు వంగుతూ ఉంటాయి. మరి అట్లా వంగేటప్పుడు మళ్ళీ అవి ఇరిగిపోకుండా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది అక్కడ ఉండేటటువంటి కణజాలం ఏది అంటే స్థూలకోణ కణజాలం. తర్వాత నులితీగలు, ఎగబ్రాకే కాండాల్లో కూడా అవి విరిగిపోకుండా కాపాడేటటువంటిది ఏది అంటే స్థూలకోణ కణజాలం. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. నులితీగలు, ఎగబాకేటటువంటి కాండాల్లో ఉండేటటువంటి కణజాలము, లేకపోతే తుఫాన్లు, గాలి దిమ్ములు వచ్చినప్పుడు కొమ్మలు ఇరిగిపోకుండా ఉపయోగపడేటటువంటి కణజాలం ఏది అంటే స్థూలకోణ కణజాలము. దీనికి కోలెంకైమ అని పిలుస్తారు. ఇక చూసే మొక్క భాగాలు విరిగిపోకుండా యాంత్రికమైనటువంటి విరిగిపోకుండా వంగడానికి సహాయపడతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొలక కొమ్మ ఉందనుకోండి, గాలి దుమ్ము వచ్చినప్పుడు విరిగిపోతాయి ఒక్కసారి మనకి గాలి తగలగానే. కానీ అందులో ఏంటి, ఇవి లేవని అర్థం. సో కాబట్టి ఇవేంటి అంటే ఉండటం వల్ల ఏంటంటే కొమ్మలు వంగడానికి సహాయపడతాయి కానీ విరిగిపోకుండా ఉంటాయి, వంగుతాయి అవన్నీ. ఇవి సపోర్ట్ ఇవ్వడానికి, యాంత్రిక ఆధారానికి బాగా ఉపయోగపడతాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ ఇంకోటి సరళ కణజాలంలో ఇంకో ముఖ్యమైనది ఏది అంటే దృఢ కణజాలము, మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దాని తర్వాత దృఢ కణజాలము. ఇక ఇక్కడ ఇచ్చేది చూడండి, వివిధ రకాలైనటువంటి సరళ కణజాలాల్లో మనకి మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం. సో ఈ 3 రకాలైనటువంటి కణజాలాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం దృఢ కణజాలం గురించి చూద్దాం. పేరులోనే ఉంది, దృఢ కణజాలం అంటే బాగా హార్డ్గా ఉండేది, మొక్కను గట్టిగా దృఢంగా ఉండేటట్లు చేస్తుంది దృఢ కణజాలం. కొబ్బరి పీచు ఉంటుంది మనకి, కొబ్బరి పీచులో దృఢ కణజాలం అనేది ఉంటుంది. ఇవి నిర్జీవ కణాలు. ఈ కణజాలంలో కణాలు అనేవి నిర్జీవంగా ఉంటాయి. ఇంపార్టెంట్ అండి, దృఢ కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి నిర్జీవ కణాలు. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఏ కణాలు నిర్జీవమైనటువంటి కణాలు అని అడుగుతాడు. దీంట్లో ఏంటంటే మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం అంటాడు, పైవన్నీ అంటాడు. కాబట్టి దీంట్లో సరైన సమాధానం ఏంటి అంటే దృఢ కణజాలము. ఈ దృఢ కణజాలంలో మనకి కణాలు అనేవి నిర్జీవంగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. దృఢ కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి నిర్జీవమైనటువంటి కణాలు. ఇంపార్టెంట్ ఇది. ఇవి లిగ్నిన్తో చేయబడినటువంటి దళసరమైన కవచాలు కలిగి ఉండటం వల్ల ఇవి సన్నగా పొడవుగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. దేంతో తయారు చేస్తారు అంటే తయారు చేయబడుతుందంటే లిగ్నిన్ తోటి తయారవుతుంది. దృఢ కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి నిర్జీవమైనవి. తర్వాత ఇవి దేంతో తయారైతే అంటే లిగ్నిన్ తోటి తయారవుతాయి. ఇంపార్టెంట్, లిగ్నిన్ తోటి ఇవి తయారవుతాయి. ఇవి చూడండి, మరి దళసరిగా అంటే మందమైనటువంటి కణకవచాలు ఉంటాయి, సన్నగా పొడవుగా ఉంటాయి. ఇవి ఎంత సన్నగా ఉంటాయంటే లోపల ఖాళీ ప్రదేశం కూడా ఉంటుంది. ఇంపార్టెంట్, ఖాళీ ప్రదేశం లేకుండా బాగా మందంగా ఉన్నటువంటి గోడలు కలిగినటువంటి కణకవచాలు కలిగినటువంటిది ఏది అంటే దృఢ కణజాలం. ఖాళీ ప్రదేశం అనేది ఉండదు దీంట్లో. సో ఇది కూడా ఇంపార్టెంట్. కణకవచం లోపల ఒక ఖాళీ ప్రదేశం అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణకవచం అనుకుంటే ఈ 2 కణకవచాలకి మధ్య ఇట్లా కణకవచానికి మధ్యలో స్పేస్ ఉంటుంది, కానీ ఈ దృఢ కణజాలంలో ఎలాంటి స్పేస్ అనేది ఉండదు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఎక్కడ ఉంటాయంటే కాండాలు, నాళికా పుంజాల చుట్టూ, తర్వాత ఆకుల యొక్క ఈనెలు, గింజలు, విత్తనాలు చుట్టూ గట్టి కవచాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దృఢ కణజాలం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈనెల్లో ఉంటుంది, గింజల్లో ఉంటుంది, విత్తనాల చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాల్లో ఉంటుంది. కొబ్బరి పీచు ఉందనుకుంటే కొబ్బరి పీచులో కానివ్వండి, ఇంకా తాటికాయ గింజ తీసుకుంటే ఆ పైన ఉండేటటువంటి ఆ పీచు కానివ్వండి. సో అలాంటి భాగాల్లో ఉంటుంది. మొక్క భాగాలకి ఇవి బలాన్ని ఇచ్చిద్ది. ఇంపార్టెంట్ ఇది. దృఢ కణజాలం అనేది మొక్క భాగాలకి బలాన్ని ఇచ్చిద్ది. వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరూ లైవ్ని లైక్ చేయండి. అసలు మొక్కలు కూడా లైక్ చేయలేదు, 10 మెంబర్స్ ఉన్నారు. సో మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఏపీ నుంచి బుక్కులను తెప్పించడం జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడాలనేటువంటి కాన్సెప్ట్ తోటి బుక్కులు తెప్పించి మరీ చెప్తున్నాం. కానీ మీరు ఉపయోగించుకుంటున్నారు, కానీ కనీసం మరి లైవ్ అనేది లైక్ చేయడం అనేది లేదు. సో కాబట్టి లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ త్వచ కణజాలం అని చెప్పాము. మనకి ఇంకా సరళ శాశ్వత కణజాలంలో మనకి బాహ్య చర్మం అనేటటువంటిది కూడా దీని కిందకు వస్తుందండి. చూడండి, ఇక్కడ మరి బాహ్య చర్మ పొరల్లో కణాలు మనం బాహ్య చర్మం అంటారు. చూడండి, మొక్కను గమనించినట్లయితే మొక్కకి బయట ఉండేటటువంటి పొర బాహ్య చర్మం. అంటే మనకి చర్మం ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఈ మొక్కల్లో కూడా బయట ఉంచేటటువంటి పొర ఏదైతే ఉందో మొక్క భాగాలన్నింటినీ కప్పి రక్షించేది బాహ్య చర్మం అంటారు. మరి ఈ బాహ్య చర్మంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఒకే వరుస పొరతోటి ఏర్పడతాయండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద మనకి టైల్స్ వేసామనుకోండి, టైల్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి, గది మొత్తాన్ని కవర్ చేస్తాయి, కానీ ఒకే వరుసలో ఉన్నటువంటి పొరలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే వరుస ఉంటుంది, రాయి మీద రాయి ఉండదు, కాబట్టి ఒకే వరుసతోటి ఉన్న మొత్తాన్ని కవర్ చేసి ఉంటుంది. అట్లాగే మనకి ఈ మొక్కలో ఉన్నటువంటి బాహ్య చర్మం అనేది మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాల్ని కవర్ చేసిద్ది. వేరుని, కాండాన్ని, పత్రాలని కవర్ చేసిద్ది. ఒకే వరుసలో ఉన్నటువంటి కణాలు ఉంటాయి. ఇంపార్టెంట్. బాహ్య చర్మంలో ఉన్న మొక్క బాహ్య చర్మ కణాలు అనేవి ఎన్ని వరుసలతోటి ఏర్పడతాయి అని అంటే 1, 2, 4 అని అడుగుతాడు. కాబట్టి ఒకే పొరతోటి ఇది బాహ్య చర్మం అనేది ఒకే పొరతోటి ఏర్పడుతుంది. మరి చూడండి, దీనికి ఉపయోగం ఏంటంటే నీటి ఎద్దడి ఉన్నటువంటి మొక్కల్లో నీటి నష్టాన్ని నుంచి కాపాడుతుంది. మందంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఉన్నటువంటి నీరు ఆవిరి కాకుండా ఉపయోగపడుతుంది. మొక్క భాగాల్ని ఇది రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి చర్మం ఎట్లా రక్షిస్తుందో మొక్కకి బాహ్య చర్మం కూడా అట్లా పైన పుట్టు అంటారు కదా, ఆ మొక్క భాగాన్ని అన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటుంది ఇది. నెక్స్ట్ వాయుగత భాగాల్లో ఉన్నటువంటి తరచు మైనం వంటి నీటిని నిరోధించేటటువంటి పొరగా ఉపయోగపడుతుంది. చూడండి, మరి మైనం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్నిటి మొక్కలకి. మనం తీసుకున్నట్లయితే ఎడారి మొక్కల్లో కానివ్వండి, లేకపోతే జిల్లేడు ఇలాంటి మొక్కల్లో పైన ఆకుల మీద మైనం లాంటిది పొర ఉంటుంది. మరి ఇది బాహ్య పొర అనేది దీన్ని స్రవిస్తూ ఉంటుంది. బాహ్య చర్మ కణాలు అనేవి దీన్ని స్రవిస్తాయి. ఇదేంటంటే నీటి నష్టం నుంచి రక్షిస్తుంది ఇది. ఈ మైనం లాంటి పొర అనేది నీరు ఆవిరవ్వకుండా యాంత్రికంగా పరాన్నజీవులు కానీ, సూక్ష్మజీవులు కానీ, శిలీంధ్రాలు కానీ లోపలికి పోకుండా ఇవి రక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అక్కడక్కడ మరి బాహ్య చర్మం తీసుకున్నట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఉంటాయని చెప్పాము. ఈ రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండం ఆకారంలో ఉండేటటువంటివి రక్షక కణాలు. ఇంపార్టెంట్ ఇది. వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల మార్పిడికి అవసరం అవుతాయి. అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది దీని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనకి పత్రరంధ్రాలు అనేవి విధంగా పత్రరంధ్రం ఉంటే దీనికి 2 వైపులా చిక్కుడు గింజ ఆకారంలో మనకి రక్షక కణాలు ఉంటాయి. ఇదొక రక్షక కణము, ఇదొక రక్షక కణాలు. ఈ రక్షక కణాలు అనేవి ఇవి ఉంటాయి. ఈ రంధ్రాన్ని పత్రరంధ్రం అంటారు. ఇది ఆకులో తయారైనటువంటి ఆక్సిజన్ బయటికి పంపించేది, బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోయిద్ది కిరణజన్య సంయుక్రియ జరగడానికి. సో కాబట్టి ఈ విధంగా వాయువుల మార్పిడికి ఉపయోగపడుద్ది. తర్వాత బాష్పోత్సేకానికి కూడా ఉపయోగపడుద్ది. బాష్పోత్సేకానికి అంటే ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలో ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఈ రంధ్రాల ద్వారా బయటికి గాలిలోకి వాతావరణంలో కలుస్తుంది. దీన్ని బాష్పోత్సేకం అంటారు. తర్వాత నీటిని శోషించుకోవడానికి వేర్లు తీసుకున్నాం అనుకోండి, వేర్ల మీద కూడా మన బాహ్య చర్మం ఉంటుందండి. వేరు ఉపరితలం మీద కూడా మనకి బాహ్య చర్మం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ బాహ్య చర్మం వేర్ల మీద ఉండటం వల్ల ఏంటి అంటే ఇది నీటిని పీల్చుకోవడానికి ఉపయోగపడుద్ది. వేర్ల మీద వెంట్రుకల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని మూలకేశాలు అంటారండి. ఇది ఇంపార్టెంట్. వేరు ఉపరితలం మీద ఉన్నటువంటి వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఏమంటారంటే మూలకేశాలు అంటారు. ఇవి ఏం చేస్తాయంటే నీటిని శోషించుకోవడానికి, ఎక్కువ మొత్తంలో శోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఎడారి మొక్కలు తీసుకున్నట్లయితే బాహ్య చర్మం బాగా దళసరిగా మందంగా ఉంటుంది ఎడారి మొక్కల్లో. మరి దీని మీద ఒక క్యూటిన్ అనేటటువంటి పొర ఉంటుంది. జల నిరోధక శక్తి కలిగినటువంటి రసాయన పదార్థం ఏది అంటే క్యూటిన్ అని అంటారు. ఇంపార్టెంట్ అండి. ఎడారి మొక్కల్లో బాహ్య చర్మం మీద దళసరిగా మైనోలాగా ఉన్నటువంటి పొరను ఏమంటారంటే క్యూటిన్ అని పిలుస్తారు. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. నెక్స్ట్ మొక్క పెరుగుతున్న కొద్దీ వెలుపల ఉండే రక్షక కణజాలం మార్పులు చెంది వలకలో ఉన్నటువంటి ద్వితీయ విభాజక కణజాలం బెండులాగా మారుతుంది. చూడండి, మరి ఇప్పుడు మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి ఈ రక్షక కణజాలం ఏదైతే ఉందో, ఇది చూడండి ఇక్కడ మనకి రక్షక కణజాలం కనిపిస్తుంది కదా, చెట్టుకి అన్నిటికంటే బయట ఉండేటటువంటి పొర, ఇది బెరడు అంటాం కదా. ఈ రక్షక కణజాలంలో కొన్ని మార్పులు చెంది ద్వితీయ విభాజక కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. మరి బెండు కణాలను ఏర్పరిచేది ఏది అంటే ద్వితీయ విభాజక కణజాలంలో ఉన్న బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. ద్వితీయ విభాజక కణజాలం బెండులో ఉన్నటువంటి కణాలను ఏర్పరిచేది ఏది అంటే మనకి ద్వితీయ విభాజక కణజాలం. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చింత చెట్టు కానివ్వండి, ఇంకా మామిడి చెట్టు కానివ్వండి, వేప చెట్టు మీద చూస్తే మనకి ఎట్లాంటి బెరడు లాంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి, పైన పెచ్చులాగా ఊడిపోతూ ఉంటాయి. మరి అదేంటి అంటే రక్షక కణజాలం. దేని నుంచి వస్తుందంటే ద్వితీయ విభాజక కణజాలం నుంచి తయారవుతుంది. ఇంపార్టెంట్. ద్వితీయ విభాజక కణజాలం నుంచి ఏ కణాలు ఏర్పడతాయంటే బెండు కణాలు అనేవి ఏర్పడతాయండి. ఇంపార్టెంట్. మరి బెండు కణాలు అనేవి నిర్జీవంగా ఉండి దగ్గరగా ఉండి వాటి మధ్య ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి మనకి. మరి వీటిలో ఉండేటటువంటి కణకవచాలు అనేవి సుబారిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటాయి.
గాలి కానీ నీరు కానీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. బెరడు లేదా మొక్క కాండం చుట్టూ ఉన్నటువంటి బెరడు బెండు అనేది ఏ కణాలతోటి తయారవుతుంది అంటే వాటి కణకోశాలు దేంతో తయారవుతాయి అంటే సుబారిన్ అనేటటువంటి పదార్థంతో తయారవుతాయి. ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఒకే రకమైనటువంటి కణాలతో ఏర్పడినటువంటి భిన్న రకాలైనటువంటి కణజాల గురించి వీటిని సరళ శాశ్వత కణజాలాలు అని చెప్పారు. అయితే ఇక్కడ చూసాం కదా మనం, ఇవన్నీ కూడా ఏంటంటే సరళ శాశ్వతమైనటువంటి కణజాలాలు. అంటే మొక్క బాహ్య చర్మంలో ఉన్నటువంటి కణాలు కానివ్వండి, బాహ్య చర్మము, అదేవిధంగా మనకి ఇంతకుముందు మృదు కణజాలము, తర్వాత దృఢ కణజాలము, తర్వాత స్థూల కోణ కణజాలము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సరళమైనటువంటి శాశ్వత కణజాలాలు. అంటే వీటిలో ఒకే రకమైనటువంటి కణాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి కణాలు ఉండి శాశ్వతంగా ఉన్నాయి. ఇవి చూడండి, బాహ్య చర్మం అనేది ఒకే రకమైనటువంటి కణాలు కలిగి ఉండి శాశ్వతమైనటువంటి కణజాలము, మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూల కోణ కణజాలము, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి కణాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి కణాలు కలిగి ఉండి శాశ్వతమైనటువంటి కణజాలాలు. మరి ఇక్కడ సంక్లిష్టమైనటువంటి శాశ్వత కణజాలం అంటే ఏంటి అంటే అవి సరళమైనవి అని చెప్పినాం. ఒకే రకమైనటువంటి కణజాలం అంటే సరళమండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంక్లిష్టమైనటువంటి కణజాలం అంటే ఒకటి కంటే ఎక్కువ కణజాలాలు ఉంటాయి, దాన్ని సంక్లిష్టమైన శాశ్వత కణజాలం అంటారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి దారువు పోషక కణజాలం. సంక్లిష్ట శాశ్వత కణజాలంలో మనకి ఏముంటాయంటే దారువు ఉంటుంది, తర్వాత పోషక కణజాలం ఉంటాయి. సో ఇవి ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉంటాయి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడి శాశ్వత కణజాలం అయితే దాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటారు. ఒకే రకమైనటువంటి కణాలు కలిగి ఉన్నటువంటి శాశ్వత కణజాలాన్ని సరళ శాశ్వత కణజాలం అంటారు. ఇవన్నీ కూడా సరళ శాశ్వత కణజాలాలే. నెక్స్ట్ ఇప్పుడు సంక్లిష్ట శాశ్వత కణజాలం గురించి చూద్దామండి. ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలంలో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇప్పటి వరకు మనం ఒకే విధంగా ఉండి ఒకే రకమైనటువంటి కణాలతో ఏర్పడినటువంటి భిన్న రకాలైనటువంటి కణజాలాల గురించి నేర్చుకున్నాం. అటువంటి కణజాలాన్ని మనం సరళ శాశ్వత కణజాలాలు అన్నారు. తర్వాత ఇంకొక రకమైనటువంటి శాశ్వత కణజాలం సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఇక్కడ ఏంటి అంటే సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలతో ఏర్పడుతుంది. ఈ సంక్లిష్ట కణజాలం అనేది ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడింది కాబట్టి ఆ సంక్లిష్ట కణజాలం దాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఒకదానితో సహకరించుకుంటూ కొన్ని పనులను ఇవి చేసుకుంటూ ఉంటాయి. మరి సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ ఏది అంటే దారువు పోషక కణజాలం అండి, ఇంపార్టెంట్ ఇది. సంక్లిష్ట శాశ్వత కణజాలానికి ఉదాహరణ ఏది అంటే దారువు పోషక కణజాలం. సరళ శాశ్వత కణజాలానికి ఉదాహరణ ఏది అంటే మనకి బాహ్య చర్మ కణాలు, మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలము సరళ శాశ్వత కణజాలాలకు ఉదాహరణ. సంక్లిష్ట శాశ్వత కణజాలాలకు ఉదాహరణ దారువు పోషక కణజాలం. ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే నాళికా పుంజాలు అంటారండి, ఇంపార్టెంట్. వాస్కులర్ బండిల్స్ అంటారు. దారువు పోషక కణజాలాన్ని కలిపి వాస్కులర్ బండిల్స్ అంటారు. ఇక చూడండి, ఇక్కడ సరళ కణజాలం అంటే సరళ శాశ్వత కణజాలం అంటే ఒకే రకమైన కణాలు ఉంటాయి, ఒకే విధిని నిర్వహిస్తాయి. మరి సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే వేరువేరు కణజాలాలు ఉంటాయి, వేరువేరు రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి, ఒకే విధిని నిర్వహిస్తాయి. సో ఇది సరళ శాశ్వత కణజాలానికి సంక్లిష్ట శాశ్వత కణజాలానికి మధ్య ఉండేటటువంటి తేడా. ఇప్పుడు మనం ఈ దారువు పోషక కణజాలం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మరి దారువులో ఏమేమి ఉంటాయి. దారు అనేది ఏం చేస్తుంది చూడండి అండి. దారువుకి ముఖ్యమైనటువంటి పనికి జైలం అంటారు దాన్ని. ఈ దారు అనేటటువంటిది నీటిని రవాణా చేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసరణ కణజాలం అంటారండి. దారువు పోషక కణజాలాన్ని కలిపి ప్రసరణ కణజాలం అంటారు. దారువు ప్లస్ పోషక కణజాలం, దారువు పోషక కణజాలాన్ని కలిపి ఏమంటారంటే ప్రసరణ కణజాలం అంటారు. ప్రసరణ కణజాలం అంటారు. ఏం ప్రసరణ చేసిద్ది అంటే ఇది నీటిని తర్వాత పోషకాలని రవాణా చేసిద్ది. దారువు నీటిని, పోషక కణజాలం పోషకాలని రవాణా చేసింది. సో అందుకని చెప్పి దారువు పోషక కణజాలం కలిపి ప్రసరణ కణజాలం అని చెప్తారు, వాస్కులర్ బండిల్ అని చెప్తారు. దారువు నీటిని రవాణా చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేసింది అంటే వేరు దగ్గర నుంచి మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి నీటిని రవాణా చేసేది దారువు. పోషక కణజాలం ఏం చేసింది, పోషకాలని రవాణా చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేసింది చూడండి, ఆకు నుంచి
మొక్క భాగాలకి రవాణా చేస్తుంది. ఇది దారువు పోషక కణజాలం. మరి దారువు పోషక కణజాలాల్లో మనకి కణాలని కూడా ఉంటాయండి చెప్పాం మనం. దారువులో ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉంటాయని చెప్పాం కదా, అందుకే దీన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్పాం. ఇక్కడ దారు ఉందనుకోండి, దారులో ఉన్నటువంటి కణాలన్నీ ఒకే రకంగా ఉండవు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు ఉంటాయి, దారు మృదు కణజాలం ఉంటుంది. మరి అందుకని ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలు కనిపిస్తున్నాయి కదా. మరి అట్లా కాకుండా ఇప్పుడు మృదు కణజాలం తీసుకుందాం. మృదు కణజాలం తీసుకుంటే అందులో ఉండే కణాలన్నీ ఒకే రకమైనటువంటివి, దాని ఆకారం ఒకే రకమైనది, పరిమాణం ఒకే రకమైనవి, చేసే పని కూడా మొత్తం ఒకే రకమైనది. కానీ ఇక్కడ ఈ దారు కణజాలం తీసుకుంటే దీంట్లో కణాలు అనేవి వేరువేరు రకాలైనటువంటి కణాలు ఉన్నాయి. కాబట్టి వేరువేరు రకాలైనటువంటి కణాలు ఉండి ఇవి ఒకే రకమైనటువంటి పని చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటి పని ఏంటి? నీటిని రవాణా చేయటమే. సో కాబట్టి దారువుని ఏమని చెప్తారంటే సంక్లిష్టమైనటువంటి శాశ్వత కణజాలం అని చెప్తారు. దారువులో ఉండే కణాలు ఇంపార్టెంట్ అండి. దారువులో 4 రకాల కణాలు ఉంటాయి, ఇంపార్టెంట్ ఇది. దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం అనేటటువంటివి ఈ దారులో ఉండే కణాలు. మరి దారు తంతువులు ఇవి. దారు కణాలు 1, దారు నాళాలు 2, దారు మృదు కణజాలం 3, దారు తంతువులు అనేవి ఫైబర్స్ అనేవి 4. ఈ 4 రకాలైనటువంటి కణాలు దీంట్లో ఉన్నాయి. దారు కణాలు, దారు నాళాలు నాళాల వంటి నిర్మాణాలు చెప్పాం కదా. ఇవి దారు కణాలు, దారు నాళాలు గొట్టాల్లాగా ఉండి నీరు, ఖనిజ లవణాలని నిట్ట నిలువుగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. అంటే వేరు దగ్గర నుంచి మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేసేది ఈ దారు కణాలు, దారు నాళాలు. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఇది దారు మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది, ఇంపార్టెంట్ అండి. ఇది పేరులోనే ఉంది, మృదు కణజాలం అనేది ఇక్కడ ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నారలు అనేవి వివిధ పనులకు ఉపయోగపడతాయి. అంటే చెప్పాం కదా, ఇవి మొక్క వంగిపోకుండా ఉపయోగపడుతుందని చెప్పాం. ఇది దారు నారలు అంటారు. ఇప్పుడు మనకి పీచు ఉంటుంది కదా, ఆ పీచు లాంటిది ఇది. మొక్క భాగాలు వంగిపోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది, ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దారులో ఎన్ని కణాలు ఉన్నాయంటే ఎన్ని రకాల కణాలు అంటే దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలము, తర్వాత దారు కణజాలపు తంతువులు. ఇవి 4 రకాలు. దారు మొత్తానికి ఓవరాల్గా దారు ఏం చేస్తుందంటే నీటిని రవాణా చేస్తుందండి. నీరు, ఖనిజ లవణాలని రవాణా చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే వేరు నుంచి మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేసింది. నెక్స్ట్ పోషక కణజాలం. పోషక కణజాలం ఇది ఏం చేసింది? పోషక పదార్థాలను రవాణా చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఆకులో ఉన్నటువంటి పోషక పదార్థం అయినటువంటి ఆకులో తయారయ్యే పోషక పదార్థాలని ఆకు నుంచి మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేసేది పోషక కణజాలం. దీంట్లో 5 రకాల కణాలు ఉంటాయి, ఇంపార్టెంట్ అండి. దారువులో 4 రకాల కణాలు ఉంటాయి, పోషక కణజాలంలో 5 రకాల కణాలు ఉంటాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో కణాలు ఏంటి అంటే చూడండి, ఇక్కడ చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలపు తంతువులు, పోషక మృదు కణజాలం అనేటటువంటివి దీంట్లో ఉండేటటువంటి కణాలు. పోషక కణజాలంలో 5 రకాల కణాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలని కణాలు, చాలని నాళాలు అనేటటువంటివి ఏంటి అంటే ఈ పేరు దీనికి ఉంటుంది, పోషక కణజాలానికి సంబంధించింది. అదే దారు అయితే ఈ పేరులో మనకి ఇక్కడ చాలని అనే పదానికి బదులు దారు అని పెట్టినాం అనుకోండి, దారు కణాలు, దారు నాళాలు, తర్వాత దారు పోషక కణజాలము, ఓకేనా, దారు మృదు కణజాలం అని చెప్పాం కదా ఇది. తర్వాత ఇవి. సో ఇవి దీంట్లో ఉండేటటువంటి పోషక కణజాలంలో ఉండేటటువంటి 5 రకాల కణాలు గుర్తుపెట్టుకోండి. దీనికి చాలని కణాలు, చాలని నాళాలు, వీటిలో ఎలాంటి కేంద్రకం అనేది ఉండదండి. ఇది ఇంతకుముందు మనం చెప్పాము. మనకి మొక్కల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క కణంలో కూడా కేంద్రకం ఉంటుంది, కానీ కేంద్రకం లేనటువంటి కణాలు ఏది అని అడిగినప్పుడు మాత్రం ఇది స్పెసిఫిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొక్కలో ఉన్నటువంటి చాలని కణాల్లో మాత్రం ఎలాంటి కేంద్రకం అనేది ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్కి ఇది. తర్వాత చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలం తంతువులు మరియు పోషక మృదు కణజాలం. ఇవి 5 రకాలైనటువంటి కణాలు అనేవి పోషక కణజాలానికి సంబంధించినవి. ఇక బిట్ అడిగేటప్పుడు ఏమంటారంటే పోషక కణజాలంలో లేనటువంటిది ఏది అని అడిగి ఏమిస్తాడు? చాలని కణాలు, చాలని నాళాలు, 3వది సహకణాలు, 4వది ఏంటి అంటే దారు నారలు అని వేస్తాడు, లేకపోతే దారు తంతువులు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది దీనికి సంబంధించింది, దారువు సంబంధించింది. కాబట్టి ఇక్కడ దారువు సంబంధించినవి దారువుని గుర్తుపెట్టుకోండి. పోషక కణజాలానికి సంబంధించినటువంటి పోషక కణజాలను దీంట్లో 5 రకాలు దీనికి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో దారువు సంబంధించినటువంటి 4 అంశాలు, ఇక్కడ 4 రకాలు దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. దీని 3 ఇచ్చి దీంట్లోంచి 1 ఇచ్చి లేనిది అని అడుగుతాడు, లేకపోతే దీంట్లో ఒక 3 ఇచ్చి ఇది 1 ఇచ్చి ఇందులో కానిది ఏది అడుగుతాడు. కాబట్టి దీనివి దీనికి మనం గుర్తుపెట్టుకుంటే మీకు బిట్ అనేది ఇచ్చినా కానీ ఆన్సర్ చేయవచ్చు.
మరి పోషక కణజాలం ఏం చేస్తుంది చూడండి, పత్రం నుంచి ఆహారాన్ని మొక్కలో ఉన్నటువంటి ఇతర భాగాలకి రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని సజీవ కణాలే. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో పోషక కణజాల తంతువులు అనేవి నిర్జీవమైనటువంటి కణాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి పోగుల్లాగా తంతువుల్లాగా ఉంటాయి కదా, నారల్లాగా ఉంటాయి ఇవి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార పీచు ఉంటుంది కదా మనకి, కొబ్బరి పీచు కానీ అవి ఎట్లా ఉంటాయి అట్లా ఇవి నారలాగా ఉంటాయి. ఇవి పోషక కణజాల తంతువులు అనేవి నిర్జీవమైనటువంటి కణాలు. తర్వాత ఇక్కడ చూడండి, దారు తీసుకుంటే దారు కణాలు, దారు నాళాలు నిర్జీవమైనవి. ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దారు కణాలు, దారు నాళాలు నిర్జీవమైనవి. ఇంకా దారు కణాలు, దారు నాళాలు దళసరి కణాలు కవచం కలిగి ఉండి తర్వాత చాలా కాలం తర్వాత నిర్జీవ కణాలతో ఉంటాయి ఇవి. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. దారు కణాలు, దారు నాళాలు అనేవి నిర్జీవమైనటువంటివి. దారులో ఉన్నటువంటి 4 రకాల్లో దారు కణాలు, దారు నాళాలు అనేటటువంటి నిర్జీవంగా ఉంటాయి. పోషక కణజాలం తీసుకున్నట్లయితే పోషక కణజాలంలో మనకి పోషక కణజాల తంతువులు అనేవి నిర్జీవమైనటువంటివి. సో ఇది దీనికి సంబంధించిందండి. ఈ విధంగా మనకి దారువు పోషక కణజాలం అనేది మనకి ప్రసరణ కణజాలం అంటారు. ఇది ఒక్కొక్క దారువులో కూడా మనకి 4 రకాలు వేర్వేరు రకాలైనటువంటి కణాలు కలిగి ఉండి ఒకే రకమైన పని చేస్తున్నాయి కాబట్టి దీన్ని సంక్లిష్టమైనటువంటి శాశ్వత కణజాలం అంటారు. మరి సరళ శాశ్వత కణజాలంలో ఉన్న కణాలన్నీ కూడా ఒకే రకమైనవి. దీనిలో లాగా డిఫరెంట్ ఎక్కడ లేవు. మనకి మృదు కణజాలం తీసుకుంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, దృఢ కణజాలం తీసుకుంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, స్థూల కణజాలం తీసుకుంటే ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇవి మాత్రం కణాలన్నీ వేరువేరుగా ఉండి ఒకే పని చేస్తున్నాయి. దారువులో ఉన్న కణాలు అన్నీ ఉన్నప్పటికీ దారువు నీటిని రవాణా చేస్తుంది. పోషక కణజాలంలో ఉన్న అన్ని 5 రకాల కణాలు ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం పోషక పదార్థాలను రవాణా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వేరువేరు రకాలైనటువంటి కణాలను కలిగి ఉండి ఒకే పని చేస్తే దాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్తారు. సో ఇది ఈ చాప్టర్ దీనికి సంబంధించిందండి. ఈ విధంగా మీరు దీన్ని చదువుకున్నట్లయితే మీకు ఎలాంటి బిట్ అయినా ఖచ్చితంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్లోంచే మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా ఈ ఛానల్ తోటి కనెక్ట్ అయ్యి ఉండండి. మీకు వీటికి సంబంధించినటువంటి అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా తెప్పించడం జరిగిందండి. ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఏపీలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ మీకు ఈ బుక్కుల నుంచి మీకు బిట్లు తయారు చేయడం కూడా జరుగుతుందండి. వీటికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా లెసన్లు చెప్పడం ఇక్కడ డిక్టేట్ చేసి తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ది బెస్ట్.